అండ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఈ మధ్య వార్తలలో కూడా మనం బాగా చూస్తున్నాం, పోర్నోగ్రఫీ. ఇది మన దగ్గర ఇల్లీగల్ అని అందరికీ తెలుసు, కానీ ఇప్పటికీ కూడా చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకి కూడా యాక్సెస్ దొరుకుతుంది టు వాచ్ పాన్స్. సో ఇలాంటి వీడియోస్ ఎట్లా యాక్సెస్ దొరుకుతుంది? దీంట్లో ఏదైనా సైబర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓ వాట్? పోర్నోగ్రఫీ సైట్స్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా ఇది లైక్ నాట్ ఆపరేటెడ్ ఇన్ ఇండియా. ఏదో కంట్రీలో ఆపరేట్ అవుతుంది, ఏదో కంట్రీలో లైక్ హోస్ట్ అవుతుంది, అది ఇక్కడ యాక్సెస్ దొరుకుతుంది. బట్ యాజ్ సచ్ ఇండియాలో పోర్నోగ్రఫీ లా గురించి మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. వాట్? పోర్నోగ్రఫీ, వాచింగ్ పోర్నోగ్రఫీ, ఒక అడల్ట్ వాచింగ్ పోర్నోగ్రఫీ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్ ఆర్ ఇన్ హిస్ హౌస్, ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఓకే. But again there are some conditions like is illegal. ఒక ఇల్లీగల్ ఒక లైక్ అబ్సీన్ కంటెంట్ కానీ పోర్నోగ్రఫీ కంటెంట్ కానీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దట్ ఈజ్ ఇల్లీగల్. ఓకే. ఓకే. అన్కన్సెంటెడ్ పోర్నోగ్రఫీ ఉంటుంది, లేకపోతే లైక్ ఒక ఏదో జరిగిన దాన్ని సర్క్యులేట్ చేయడం, దట్ ఈజ్ ఇల్లీగల్. ఓకే. బట్ యాజ్ పర్ ది ఆర్టికల్ 21, 4 గోడల మధ్యలో ఆ ఇండివిజువల్ హౌస్లో ఎవరికి తెలియకుండా అతనే మొబైల్లో కానీ ఎనీ కమ్యూనికేషన్ డివైస్లో చూసుకుంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ క్లియర్ యాజ్ పర్ ది వాట్ యు కాల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా. ఇండివిజువల్గా ఒకవేళ అంటే క్లోజ్డ్ రూమ్, అగైన్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ పబ్లిక్. నేను బస్సులో పోతున్నా కదా నేను చూస్తా అంటే ఇట్స్ ఇల్లీగల్. సో నీ స్పేస్లో నువ్వు చూస్తే యాజ్ పర్ లా ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఓకే. సో మరి ఈ పిల్లలకి యాక్సెస్ దొరుకుతుంది అనే విషయం పైన నేను ఇందాక అడిగిన మిమ్మల్ని. సో ఈ యాక్సెస్ దొరకడానికి ఎట్లా, వాట్ ఆర్ దే డూయింగ్? అసలు ఎట్లా ఈ పిల్లలకు కూడా ఇవన్నీ ఎట్లా అర్థమవుతున్నాయి అనేది అర్థమవుతలే. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటుండ్రు ఫీడ్ అంతా? ఇట్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటారు కదా, వరల్డ్ వైడ్ వెబ్. ఏ కంట్రీ కంటెంట్ అయినా ఏ కంట్రీలో చూసుకోవచ్చు. దట్స్ ది ఓన్లీ థింగ్ హియర్. సో బట్ స్టిల్ ఒక వాట్ యు కాల్ ఒక చైల్డ్ చూసినా తప్పే, చైల్డ్ కంటెంట్ ఉన్నా తప్పే. ఓకే. సో ఇట్స్ అ క్రైమ్. ఓకే. ఓకే. సో చైల్డ్ అగెయిన్స్ట్ ది లా, ఇట్స్ ఇల్లీగల్. ఓకే. సో బేసిక్గా మీరు అన్నట్టుగా ఇది వరల్డ్ వైడ్ వెబ్ కాబట్టి దీన్ని కేవలం ఇండియాకి కంట్రోల్ చేసే శక్తి లేదంటారు అయితే మీరు? అంటే మనం ఇక్కడ ఇల్లీగల్ బ్యాన్ చేసిండ్రు, ఈ పదాలు ఇక వాడాల్సిన అవసరం లేదు. అలాగంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ బ్లాక్ చేశారు, ఆ ఫ్రాడలెంట్ కానీ వాళ్ళు ఆ కంటెంట్ ఇంకో వెబ్సైట్తో వస్తారు, నెక్స్ట్ డే కొత్త దాంతో వస్తారు. ఓకే.